హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 15th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక తెలంగాణలో సరస్వతి పుష్కరాలు వచ్చేసి ఈరోజు ప్రారంభం అవడం జరిగింది. ఏ రోజున అంటే మే 15th నుంచి 26th వరకు తెలంగాణలో సరస్వతి పుష్కరాలు అనేవి జరగబోతున్నాయి. సో పుష్కరాలు అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాటిని పుష్కరాలు అంటారు. సో ఇక్కడ సరస్వతి పుష్కరాలు అని చెప్తున్నాను కదా, ఎక్కడ అంటే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో పుష్కరాలు అనేవి జరగబోతున్నాయి. ఎక్కడ అంటే కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు త్రివేణి సంగమం వద్ద. ఇక్కడ త్రివేణి సంగమం అన్నప్పుడు 3 నదుల కలయిక కదా. సో అవి ఏంటంటే గోదావరి నది, అంతర్వాహిని అనేటువంటి సరస్వతి నది అండ్ ప్రాణహిత నది. ఈ 3 నదుల కలయికనే త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం వద్దనే సరస్వతి పుష్కరాలు అనేవి జరగబోతున్నాయి కాళేశ్వరం క్షేత్రంలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది కదా. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి పుష్కరాలు అనమాట సరస్వతి పుష్కరాలు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఈ పుష్కరాలు రావడం. సో మరి చివరికి ఎప్పుడు జరిగినాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2013 సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు అనేవి జరిగాయి అన్నమాట. 2013 సంవత్సరంలో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం దగ్గర సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది అనమాట. 10 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మే 15th. సో గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సరస్వతి పుష్కరాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బయోలంపీ వ్యాక్సిన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. బయోలంపీ వ్యాక్సిన్. సో ఇక్కడ ఎవరు అభివృద్ధి చేశారు ఈ వ్యాక్సిన్ని అంటే అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసి బయోవెట్ అనే సంస్థ. ఇది వచ్చేసి భారత్ బయోటెక్కి అనుబంధ సంస్థ బయోవెట్. సో ఇక్కడ ఈ బయోలంపీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది ఎవరు? బయోవెట్ అనే సంస్థ, గుర్తుంచుకోండి. సో మరి ఏ వ్యాధి కారణంగా ఈ టీకాని అభివృద్ధి చేశారు అంటే లంపీ స్కిన్ వ్యాధి, LSD లంపీ స్కిన్ డిసీజ్కి ఈ బయోలంపీ వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. ఈ లంపీ స్కిన్ డిసీజ్ నియంత్రణ కొరకు ఈ టీకాని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి అనేది ఎవరికి సంభవిస్తుంది, ఎవరికి వస్తుంది? జంతువులకా మనుషులకా అంటే పాడి పశువులకి. పాడి పశువులు, పాలిచ్చే పశువులు ఏవైతే ఉంటాయో బర్రెలు ఆవులు అట్లా అంటుంటాయి కదా. సో ఆ పాడి పశువులకి ఈ వ్యాధి అనేది సంభవిస్తుంది అనమాట, లంపీ స్కిన్ డిసీజ్. సో గుర్తుంచుకోండి, పాడి పశువులకి ఇది వస్తుంది. దీన్ని మరొక నేమ్ ఏంటంటే ఈ లంపీ స్కిన్ డిసీజ్కి ముద్ద చర్మ వ్యాధి అని కూడా అంటారు, ఇంకొక నేమ్ అనమాట. సో ఈ వ్యాధి కనుక పశువులకు సోకితే, ఈ పాడి పశువులకు సోకితే కనుక ఆ పాల ఉత్పాదక ఏదైతే ఉంటుందో పాలు ఇచ్చే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అండ్ పునరుత్పాదక శక్తి కూడా తగ్గిపోతుందంట. పునరుత్పత్తి చేసే శక్తి కూడా తగ్గిపోతుందంట ఈ లంపీ స్కిన్ అనే వ్యాధి సోకితే. సో దానికి వచ్చేసి టీకాను అయితే ఆవిష్కరించడం జరిగింది, బయోలంపీ వ్యాక్సిన్, గుర్తుంచుకోండి. సో ఈ టీకాను వచ్చేసి ఈ వ్యాక్సిన్ని పశు సంవర్ధక రంగ ఏటెక్ 2.0 సదస్సు, ఇది వచ్చేసి మే 14th విజయవాడలో జరిగింది ఈ సదస్సు సందర్భంగా ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టీకాని ఆవిష్కరించారు. సో గుర్తుంచుకోండి. అండ్ ఈ టీకా వచ్చేసి CDSCO ఆమోదం కూడా లభించడం జరిగింది. సో ఏమైనా టీకాలు ఆవిష్కరిస్తే దానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది యొక్క ఆమోదం అనేది పొందాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సిన్కి CDSCO ఆమోదం కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భార్గవాస్త్ర పరీక్ష అనేది విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడ అంటే ఒడిశాలోని గోపాల్పూర్ వేదికగా ఈ పరీక్షని విజయవంతంగా ప్రయోగించారనమాట. ఒడిశాలోని గోపాల్పూర్ వేదికగా దీన్ని విజయవంతం చేశారు. సో ఇది వచ్చేసి ఒక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. భార్గవాస్త్ర అంటే ఏంటి? కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఎవరు ఈ డ్రోన్ వ్యవస్థని అభివృద్ధి చేశారంటే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థ, నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనే సంస్థ సంయుక్తంగా ఈ భార్గవాస్త్ర అనే డ్రోన్ వ్యవస్థని అభివృద్ధి చేశారు. సో గోపాల్పూర్ ఒడిశా వేదికగా ప్రయోగించారు. ఈ భార్గవాస్త్ర అనే అస్త్రం వచ్చేసి 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శత్రు డ్రోన్లు ఉంటాయి కదా, వాటిని రాకెట్స్ ద్వారా చిన్న రాకెట్స్ ద్వారా నాశనం చేయగలదంటే ఈ భార్గవాస్త్ర. అండ్ అదేవిధంగా ఒకేసారి ఏకకాలంలో 64 మైక్రో క్షిపణులను కూడా ప్రయోగించే కెపాసిటీ ఈ భార్గవాస్త్రకి ఉందంట. సో శత్రు డ్రోన్లను నాశనం చేస్తుంది గుర్తించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి వానర జాతులంట. సో అవేంటంటే పైరస్ లంగూర్ అండ్ వెస్ట్రన్ హులా గిబ్బన్. లంగూర్ అండ్ గిబ్బన్ ఈ రెండు వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి వానర జాతులు. ఇవి అంతరించిపోతున్నట్లు ఒక నివేదిక తెలుపుతుంది. అదేంటంటే
ప్రిమేట్స్ ఇన్ పెరిక్ అనే నివేదిక 2023-25 సంవత్సరానికి సంబంధించి నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ నివేదిక ఏం తెలుపుతుందంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి 25 వానర జాతులను గుర్తించడం జరిగింది. వానర జాతుల జాబితా అనేది ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి మన భారతదేశానికి చెందినటువంటి పైరస్ లంగూర్ అండ్ వెస్ట్రన్ హులా గిబ్బన్ అనే వానర జాతులు కూడా ఉన్నాయంట అంతరించిపోతున్న వానర జాతుల జాబితాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదంలో ఉన్న 25 వానర జాతుల జాబితాలో ఇంకొన్ని ఏంటంటే క్రాస్ రివర్ గొరిల్లా ఉందంట అండ్ తపనిలి ఒరంగుటాన్ ఇవి కూడా ఈ వానర జాతుల్లో ఉన్నాయంట. సో మరి ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే IUCN SSC ప్రిమేట్ స్పెషలిస్ట్ గ్రూప్. టోటల్గా 3 సంస్థలు కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రిమాటోలాజికల్ సొసైటీ అండ్ గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఈ 3 కలిసి సంయుక్తంగా ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం లంగూర్ అండ్ గిబ్బన్ చూస్తే కనుక వానర జాతులు, ఈ లంగూర్ వచ్చేసి త్రిపుర, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో ఉంటాయి. గిబ్బన్ అనే వానర జాతి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయంట. సో ఇవి వచ్చేసి IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలుపుతున్నమాట ఈ నివేదిక. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మై భారత్ పోర్టల్. సో ఈ మై భారత్ పోర్టల్ పాట్నాలో వచ్చేసి ఈ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి వచ్చేసి ఈ మై భారత్ పోర్టల్లో యువత భాగం కావాలని పిలుపునివ్వడం జరిగింది మై భారత్ పోర్టల్లో. సో ఇది వచ్చేసి యువశక్తిని ఎవరైతే యువత ఉంటారో వారిని దేశ నిర్మాణంలో భాగం చేసే ఒక డిజిటల్ వేదిక అంటే మై భారత్ పోర్టల్. సో దీనిలో భాగం కావాలని మంత్రి పిలుపునివ్వడం జరిగింది పాట్నాలో. సో అక్కడ మై భారత్ పోర్టల్ యొక్క ప్రారంభం ఎప్పుడు స్టార్ట్ చేశారని చూస్తే కనుక దీని యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక మేరా యువ భారత్. ప్రారంభం ఎప్పుడు ప్రారంభించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా October 31, 2023 దీన్ని ప్రారంభించడం జరిగింది మై భారత్ పోర్టల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నూతన కార్యాలయం IWAI ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నూతన కార్యాలయం వచ్చేసి శ్రీనగర్లో ప్రారంభించడం జరిగింది. సో ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో అంతర్నది రవాణాకి కేంద్రంగా రవాణా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంతర్నది రవాణా కార్యక్రమాలకి ఇది కేంద్రంగా పనిచేస్తుందంట ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని నూతన కార్యాలయం. సో ఇది వచ్చేసి పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక కార్యాలయం, దీని ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ IDMC వచ్చేసి ఒక నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి IDMC ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఇది ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. అదేంటంటే ప్రకృతి విపత్తుల కారణంగా 2024 సంవత్సరంలో భారత్లో ఎన్ని తరలింపులు అంటే ఎంతమంది స్థానభ్రంశం అంటే వలసలు అనేవి చేశారు అనేది ఈ నివేదికని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 2024 సంవత్సరంలో 54 లక్షల మంది అంతర్గత తరలింపులకు వెళ్ళారంట. అంటే ఇండియాలోనే అంతర్గతంగా ప్లేసెస్ అనేది చేంజ్ అవ్వడం జరిగిందంట 54 లక్షల మంది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ప్రకృతి విపత్తులు అండ్ ఘర్షణలు, గొడవల కారణంగా, హింసాత్మక దాడుల కారణంగా ఈ అంతర్గత వలసలు అనేవి సంభవించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక హింసాత్మక ఘటనల కారణంగా 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1700 చోట్ల తరలింపులు అనేవి జరిగినాయంట హింసాత్మక ఘటనల కారణంగా ఇది. అండ్ మణిపూర్లో చూస్తే కనుక మణిపూర్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో 1000 తరలింపులు అనేవి జరిగినాయంటే ఈ హింసాత్మక ఘటనల కారణంగా. అండ్ ఇంకోటి ప్రకృతి విపత్తులను కూడా చెప్పాను కదా. సో అక్కడ చూస్తే కనుక ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 10 లక్షల మంది తరలించడం జరిగిందనమాట. దేని కారణంగా అంటే దానా తుఫాను కారణంగా ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ ఈ 2 రాష్ట్రాలను కలుపుకొని 10 లక్షల మందిని తరలించడం జరిగిందంట. సో ఈ నివేదికను ఎవరు తెలుపుతున్నారు? ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ IDMC తెలుపుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ నర్సింగ్ 2025. స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ నర్సింగ్ 2025 ఇది కూడా ఒక నివేదిక. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సింగ్ ఈ 2 కలిసి ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నివేదికలు ఏం తెలుపుతుందంటే ప్రపంచంలో నర్సింగ్ కొరత తీవ్రంగా ఉంది అన్నట్లు ఈ నివేదిక తెలపడం జరుగుతుంది.
అండ్ తక్కువ వేతనాలు ఇవ్వడం, ఎక్కువ గంటలు పని చేపట్టడం కారణంగా వలసలు ఎక్కువగా జరుగుతున్నాయంట. నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వలసలు ఎక్కువగా చేయడం జరుగుతుంది, వలసలు ఎక్కువగా పోతున్నారంట ఈ నివేదికలో తెలుపుతుందన్నమాట. సో మరి మన భారత్లో నర్సింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూస్తే కనుక నర్సుల నిష్పత్తి ప్రతి 10,000 మందికి నర్సుల నిష్పత్తి వచ్చేసి 30 నర్సులే ఉన్నారంట. భారత్లో ప్రతి 10,000 మందికి కేవలం 30 నర్సులే ఉన్నారంట. సో మరి ఇక్కడ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రమాణం ప్రకారం ఎంతమంది ఉండాలంటే 10,000 మందికి 44.5 మంది నర్సులు ఉండాలంట. కానీ ఇక్కడ ఈ ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉందన్నమాట. 10,000 మందికి 30 నర్సులు ఉన్నారంట. ఎందుకు అంటే ఎక్కువ మంది వలసలకే ఇష్టపడుతున్నారంట. మన వలసలకి అంటే ఇక్కడ తక్కువ వేతనాలు మరియు ఎక్కువ గంటల పని అంత వాళ్ళకి ఆశించిన విధంగా లేకపోవడం కారణంగా వలసలకి ఎక్కువగా వెళ్తున్నారంట ఈ నర్సులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు. సో ఇక్కడ రీసెంట్గా వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి చెంచు తెగలు ఉంటారు కదా, వాళ్ళకి 10,000 ఇల్లు అనేది కేటాయింపుకి సంబంధించిన నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఈ చెంచు తెగలు ఎవరైతే ఉంటారో వారికి 10,000 ఇల్లు కేటాయించాలన్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇల్లును. సో ఈ స్కీమ్ వచ్చేసి మార్చి 11, 2024 సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జ్యూట్కు కనీస మద్దతు ధరను పెంచారన్నమాట. కనీస మద్దతు ధరను పెంచారు ఎవరు? జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ జ్యూట్కి కనీస మద్దతు ధరను పెంచింది. ఎంతకు అంటే 2025-26 సంవత్సరానికి పంట సంవత్సరానికి 5,335 రూపాయలు ముందుంటే దాన్ని 5,650 రూపాయలకు పెంచడం జరిగిందనమాట. సో ఈ మద్దతు ధర పెంచడం కారణంగా పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు యూజ్ అవుతుందన్నమాట. అంటే ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా జ్యూట్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. జ్యూట్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవంటే పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిస్సా అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. సో అక్కడ మనం JCI చూస్తే కనుక 1971 కంపెనీస్ ఏర్పడిందనమాట. కంపెనీస్ యాక్ట్, కంపెనీ చట్టం ప్రకారం 1956 ప్రకారం ఈ జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారత్లోని అతిపెద్ద రక్షిత ప్రాంతం, వన్యప్రాణుల రక్షిత ప్రాంతం అనమాట. సో అది వచ్చేసి తారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటన. సో ఇక్కడ తారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ని హిమాచల్ ప్రదేశ్ ప్రకటించడం జరిగిందనమాట. దీన్ని భారత్లో అతిపెద్ద రక్షిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే తారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో దీని వచ్చేసి భారత్లో అతిపెద్ద రక్షిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ ఉన్న గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే స్నో లెపర్డ్లను మరియు వన్యప్రాణులకు పరిరక్షించడం జరుగుతుందన్నమాట. స్నో లెపర్డ్లను అండ్ వన్యప్రాణులను పరిరక్షిస్తారు. దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉందంటే 1585 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. సో ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి వ్యాలీ అనే ప్రాంతంలో ఈ తారాప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 6వ సెమీ కండక్టర్ యూనిట్కు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఎక్కడ అంటే జీవర్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ 6వ సెమీ కండక్టర్ యూనిట్ అనేది ఏర్పాటు చేస్తారంట. ఇది ఎక్కడ ఉంది? జీవర్ ఎయిర్పోర్ట్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జీవర్ ఎయిర్పోర్ట్. సో దీనికోసం 3,700 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారంట. సో ఏ సంస్థల భాగస్వామ్యంతో అంటే HCL మరియు ఫాక్స్కాన్, తైవాన్కి చెందినటువంటి సెమీ కండక్టర్ పరిశ్రమ ఫాక్స్కాన్, ఈ రెండింటి భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దేనిలో భాగంగా, ఏ మిషన్లో భాగంగా అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2021లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నాగర్హోలే టైగర్ రిజర్వ్లో వారసత్వ భూముల కోసం పోరాటం అనేది జరుగుతుంది. మరి ఏ తెగల మధ్య అంటే ఏ తెగలు ఈ పోరాటాన్ని జరుపుతున్నాయంటే జను కురుబా అనే తెగలు ఈ పోరాటాన్ని జరుపుతున్నాయి. సో ఇక నాగర్హోలే రిజర్వ్ ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ తెగలు వచ్చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద భూములకు సంబంధించిన హక్కులు సాధించేందుకు పోరాటం చేస్తున్నారు జను కురుబా తెగలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు ఎక్కడ, ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నారంటే డెన్మార్క్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ ఈ మిథనాల్ అంటే క్లీన్ ఫ్యూయల్. సో ఈ మిథనాల్ వచ్చేసి 3 స్టేజెస్లో అంటే ఉత్పత్తి చేయడం జరుగుతుందంట. 3 స్టేజెస్ పడుతుందంట దీన్ని ఉత్పత్తి చేయడానికి. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన తర్వాత సెకండ్ స్టేజ్లో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తారంట. సో థర్డ్ స్టేజ్లో వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, క్యాప్చర్ చేసిన కార్బన్ డైఆక్సైడ్, దాని రెండింటిని కలిపితే ఈ మిథనాల్ అనేది శుద్ధమైన ఫ్యూయల్ అనేది లభిస్తుందంట. సో అలాంటి ఒక ప్లాంట్ని, ఈ మిథనాల్ ప్లాంట్ని ఏర్పాటు చేసిన దేశం అంటే డెన్మార్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ ఇది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఇది వచ్చేసి తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నటువంటి కరేగుట్ట ప్రాంతంలో నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ని ఎవరు చేపడుతుందంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నమాట. నక్సలైట్ల ఏరివేత లక్ష్యం అని గుర్తుంచుకోండి. దీన్ని వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి మే 11 మధ్యలో ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది చేపట్టడం జరిగింది. ఎవరి లక్ష్యం వచ్చేసి నక్సలైట్ల ఏరివేతకి సంబంధించిన ఆపరేషన్ ఇది. 21 రోజుల ఆపరేషన్ దీన్ని పూర్తి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.